మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28వ తేదీన ఉప ఎన్నిక. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి మార్చి 28వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 4వ తేదీన వెలువడుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఎవరు ఆయన? ఇప్పుడు గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి. గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన ఈ స్థానం ఖాళీ అయింది. షెడ్యూల్ విడుదలతో ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీఐ స్పష్టం చేసింది. షెడ్యూల్ ఏంటి? మార్చి 4వ తేదీన నోటిఫికేషన్, నామినేషన్లకు తుది గడువు మార్చి 11, నామినేషన్ల పరిశీలన మార్చి 12, ఉపసంహరణకు తుది గడువు మార్చి 14, పోలింగ్ మార్చి 28 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఏప్రిల్ 2వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగిస్తారు. ఏప్రిల్ 4వ తేదీన సో కౌంటింగ్ ఉంటుంది. సో ఇది మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన వార్త.